డిస్కంఫర్ట్ మూడ్కి ఒక మంచి ఔషధం. చిరాకులో ఉన్నప్పుడు కొద్దిసేపు ఇలా మొక్కలతో స్పెండ్ చేయండి. అదంతా మర్చిపోయి పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీరేమంటారు? దీనికి అగ్రీనా? అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే టోటల్గా అగ్రీ చేస్తాను. నాకు బాగా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎలాంటి మూడ్ అయినా సరే ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తే టోటల్గా చేంజ్ అయిపోతాను. నాకే తెలిసిపోతుంది. చిరాకే కాదు, ఎవరి మీదైనా కోపం వచ్చినా సరే నేను ఇలా మొక్కలతోనే స్పెండ్ చేస్తాను. ఎంత కోపంతో ఉండి మొక్కల దగ్గరికి వెళ్ళినా ఒక 1 అవర్ అట్లీస్ట్ ఒక 20 to half an hour స్పెండ్ చేసినా సరే అదంతా మర్చిపోయి కూల్గా వచ్చేస్తా కిందికి. ఇప్పుడు మా గార్డెన్లో చూపించిన క్లిప్స్ అన్నీ కూడా ఓల్డ్ అనమాట. సో నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఈ వీడియోస్ చూస్తే. అందుకే నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ వచ్చినా సరే వీటిని అస్సలు డిలీట్ చేయను. అంటే ఆ బ్లూమింగ్ అనేది ప్రతిసారి ఉండవు కదా. సో చామంతులు అంటే ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి. నర్సరీకి వెళ్తే చాలు ఇంచుమించుగా 3 months వరకు మొక్క నుంచి అలానే ఉండిపోతాయి అన్నమాట. ఫ్రెష్గా కనిపిస్తాయి కూడా ఇక్కడ వెదర్కి. ఇక పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవేమో గార్లిక్ వైన్ అంటారు. దాని గురించి కూడా బిఫోర్ ఒక వీడియో అయితే చేశాను. ఇయర్లో 2-3 times అయితే బ్లూమింగ్ వచ్చేస్తుంది. దాన్ని మంచిగా కేర్ చేస్తే ఎనీ టైం వచ్చేస్తుంది 3 months గ్యాప్తో. సో ఈ వీడియోలో అయితే మంచిగా మూడ్ని చేంజ్ చేసి నేను ప్లాన్ చేసుకున్న ప్లెజెంట్ వాతావరణం అయిన నా గార్డెన్ని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగే వంట అయితే చేసేసాను. మా వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసేదాను కదా, పొద్దున్నే అయిపోయింది. కానీ కొంచెం లేట్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాం. అన్విత 12:30కి అలా వెళ్తుందన్నది కాలేజ్కి. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. సో మా వారేమో టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. ఇక రిలాక్స్డ్గా నేను అన్విత ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాం. చాలా లేట్గా అయింది ఈరోజు, ఎందుకంటే కొంచెం మార్నింగ్ క్లీనింగ్ పనులు ఉంటే అవి చేసుకున్నాను. తన కోసం వెయిట్ చేశాను అనమాట. సో తను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇక మార్నింగ్ జ్యూస్ తాగుతాం కదా, అది కూడా బ్రేక్ఫాస్ట్తోనే తీసేసుకుంటున్నాము. ఫ్రూట్స్ కూడా ఖాళీ అయిపోయాయి. ఇంకా వెజీస్తోనే ఈరోజు అయితే జ్యూస్ చేస్తున్నాను. ఇక మా వారు అండ్ గీతు అయితే ఇలా జ్యూసెస్ అవి తీసుకోరు కదా, అందుకని దోస మీద బీట్రూట్ క్యారెట్ తురిమేసి వేసిస్తూ ఉంటాను అనమాట. ఇక మేము ఎలాగో జ్యూస్ కూడా తీసుకుంటాం కదా క్యారెట్ బీట్రూట్, అందుకని ఇంకా ఇలా దోస మీద వేస్తే చాలా హెవీ అయిపోతుంది. అందుకని ఇలా సింపుల్గా కారప్పొడితో దోస వేసుకుంటున్నాం. ఇక ఫ్రూట్స్ అయితే ఖాళీ అయిపోయాయి, అందుకని ఇంక ఈరోజు వెజ్జెస్తో చేశాను జ్యూస్ని. అయితే దీనిలో క్యారెట్, టమాటో, బీట్రూట్, చిన్న అల్లం ముక్క, క్యారెట్ బీట్రూట్ తురిమితే మంచిగా బ్లెండ్ అయిపోతుంది. సో ఇక అది మూడింటిని కలిపి మిక్సీ కొట్టేసి ఇక ఫస్టే వాటర్ వేసేస్తే నలగదు కదా అనేసి ఫస్ట్ కొంచెం అవి బ్లెండ్ అయిన తర్వాత ఒక కప్పు సుమారుగా వాటర్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే ఇలా ఫిల్టర్ చేయకుండానే తాగేస్తాం మార్నింగ్ టైంలో. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తింటున్నాం కదా, చాలా హెవీ అనిపిస్తుంది అలా తాగితే. అందుకని ఇంక ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. అండ్ దానిలో కొంచెం లెమన్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కాఫీ తాగేటప్పుడు కానీ ఇలా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలా తినేటప్పుడు కంపల్సరీగా కంపెనీ ఉండాలి. నాకు ఒక్కదానికి అస్సలు తినాలనిపించదు. అలానే ఇంకా అన్విత కాలేజ్లో జరిగిన విషయాలు 1 month నుంచి ఇంకా నాతో షేర్ చేసుకోలేదు. ఇక అవన్నీ ఇంక ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ క్లిప్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు తీసినవి అనమాట. నార్మల్గా అయితే అన్వితనే ఉదయాన్నే స్నానం చేస్తుంది కదా, అందుకని దీపారాధన కూడా తనే చేస్తుంది. తనకి కాలేజ్ ఉంటే పొద్దున్నే చేసేస్తుంది. సో ఈరోజు కొంచెం లేట్గా వెళ్తుంది 12:30కి. సో అందుకని ఈరోజు దీపారాధన చేసుకోలేదు. ఇక లేట్ అవుతుందని చెప్పేసి ఆకలేస్తుంది బాగా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక టెర్రస్ మీదకి వచ్చాను చెట్టుకున్న పూలను కట్ చేసుకుందాం అనేసి. 1 month అయింది కదా నేను హైదరాబాద్ వెళ్ళి. మా అన్నయ్యకి హెల్త్ బాగోక అక్కడ ఉండాల్సి వచ్చింది. సో ఈలోపు చెట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఉన్న చెట్లు చాలా పెద్దగా పెరిగిపోయాయి. అండ్ ఇంకా దాంతోపాటు గడ్డి మొక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. సో వాటిని క్లీన్ చేయడానికి ఇంచుమించుగా 3 months నుంచి నాకు హెల్పర్ వస్తాడు రాజు అని. సో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. రేపు వస్తాను 1 weekలో వస్తాను అని చెప్పేసి
పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడనమాట. రాజు వస్తేనే నాకు బాగా హెల్ప్ చేస్తాడు. అండ్ నేను ఒక్కదాన్ని అంటే ఈ చెట్లన్నీ పీకలేనమాట, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది అందుకనేసి. సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా. హైబ్రిడ్ ఉమ్మెత్త పూలు అంటారనుకుంటా, నాకు తెలీదు వీటి పేరు. లాస్ట్ టైం ఎక్కడికో వెళ్ళినప్పుడు చిన్న కొమ్మ కనిపిస్తే తీసుకొచ్చాను. తెచ్చేటప్పుడు అసలు వస్తుందో లేదో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా వచ్చేసింది. చిన్న కొమ్మ ఉన్నా చాలు వచ్చేస్తాయి. సో ఆ పూలని మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఉమ్మెత్త పూల్లో హైబ్రిడ్ కలర్ అనమాట. సో నార్మల్గా మనకి విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్నవి వైట్ కలర్లో ఉంటాయి, కానీ ఇవి చాలా పెద్దగా కొంచెం పీచిష్ కలర్లో ఉన్నాయి. ఇక శంఖపూల చెట్టు కూడా చాలా పెద్దగా అయింది, కానీ ఈరోజైతే ఒక పువ్వే దొరికింది. అలానే చంపా ఫ్లవర్స్లో పింక్ కలర్, దీనిలో చాలా షేడ్స్ ఉంటాయి. అబ్బా నేను ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కనిపించాయనుకో వాటి కొమ్మలు తీసుకొస్తాను, కానీ ఎందుకో రావు. పింక్ ఇలా వైట్ కలర్ అయితే బాగా వస్తున్నాయి. వైట్ కలర్లో ఉందైతే మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఈ పింక్ అయితే కొంచెం అంత స్మెల్ ఏం రాదు, కానీ చూడటానికి బాగుంటుంది. సో మా పూజ రూమ్లో దేవుడికి అలంకరిస్తే ఎంత చక్కగా కనిపిస్తాయో ఈ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చంపా ఫ్లవర్స్. నాకు ఇలా కుండీల్లో పూల మొక్కలు పెట్టుకోవడం అంటే ఇష్టం. పండ్ల మొక్కలు కూడా ఇష్టమే, కానీ వాటికి ఎక్కువగా మెయింటెనెన్స్ చేసుకోవాలి, చాలా కష్టం అవుతుంది. ఈ చెట్లకి పూత వచ్చిన తర్వాత ఎరువులు ఎక్కువ వేస్తూ ఉండాలి, లేదంటే బలం సరిపోక రాలిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ సీతాఫలం అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏదో బర్డ్ తినేస్తూ ఉంది అనుకుంటా. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్ లంచ్ ఫ్రీ అయిన తర్వాత హాల్లో కూర్చుంటాను. ఆ టైంలో ఇలా మొక్కలు, నేను వేసుకున్న ముగ్గు చూసుకుంటూ 1 అవర్ అయితే స్పెండ్ చేస్తాను. ఈవినింగ్ టైంలో వెదర్ కూడా బాగుంటుంది కదా, సో పచ్చి పచ్చిగా కనిపిస్తూ సో బ్యూటిఫుల్ అసలు. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఎవ్రీ ఫ్రైడే ఇలా గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టేసుకుంటాను. చాలా వరకు మొక్కలు కూడా కొంచెం డ్యామేజ్ అయినట్లు అనిపిస్తుంది. అన్వితకు తెలియక కొంచెం ఓవర్ వాటరింగ్ చేసేసింది. ఇండోర్లో వాటికి ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు చెప్పాను ఈ మొక్కలకి ఇలా వెయ్యి అలా వెయ్యి అనేసి, కానీ ఎందుకో కొంచెం పాడైనట్లు అనిపించాయి. అందుకని అన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేశాను అనమాట. సో ఒక 2 రోజుల్లో ఇక వాటిని కుండీలో ఉన్న పాత మట్టి మార్చేసి కొత్త మట్టి ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేసుకుంటాను. ఆకులు అనేవి ఎప్పటికప్పుడు పండిపోతూ ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు తీసేస్తూ ఉండాలి, లేదంటే ఇంకా కొంచెం మొక్క అనేది హెల్తీగా కనిపించదు కదా. సో ఇక్కడ పర్పుల్ కలర్లో బోట్ లిల్లీ అంటారనమాట దీన్ని. దీనికైతే ఒక్క ఆకు కూడా ఎండిపోకుండా నేను చూసుకుంటాను. అంటే ఎండిపోతుంది, కానీ పోయినట్టు తీసేస్తూ ఉంటానన్నమాట. కానీ చాలా రోజులు అయిపోయింది అలా వదిలేసి. సో 1 మంత్ నుంచి అలా ఉండిపోయాయి కదా. చెట్టు అయితే హెల్తీగానే ఉంది, కానీ చూడటానికి కొంచెం పాడైపోయినట్లు అనిపిస్తుంది. వీటన్నిటినీ కూడా మట్టి మార్చేసి కొత్త మట్టితో ఫిల్ చేయాలి. మొక్కల్ని ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా పని ఎక్కువగానే ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చిన ఆనందం ఉంది చూశారు, ఆ చేసిన పనంతా మర్చిపోతాను. ఈ మొక్కల గురించి ఎంత పనున్నా సరే అస్సలు బర్డెన్ అనిపించదు. ఎంత కష్టం ఉన్నా ఇష్టంతో చేసుకుంటాను కాబట్టి నేను చేసుకునే పని పెద్ద కష్టంగా అనిపించదు. అండ్ ఇక్కడ దేవుడి ఫోటో కనిపిస్తున్నాయి కదా, ఇవేమో చాలామంది అడుగుతూ ఉన్నారు వాటి డీటెయిల్స్ ఇవ్వమని. సో ఇది నేను చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అనమాట. సో ఇప్పుడైతే గుర్తులేదు. అలానే వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఉంది కదా, అదైతే తిరుపతిలో తీసుకున్నాను. మామూలుగా అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ లాగా తీసి పెడదాం అనుకున్నాను, కానీ ఒకప్పుడు డైలీ వ్లాగ్స్ కూడా చేసేదాన్ని, అస్సలు ఖాళీ ఉండేది కాదు. అయినా సరే మిస్ అవ్వకుండా పెట్టేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ ఎలా చేసుకున్నానబ్బా అనిపిస్తుంది. సో చిన్న వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చిన్న వ్లాగ్ పెడదామన్నా కూడా అసలు టైం కుదరట్లేదు, అండ్ అంత మూడ్ కూడా రావట్లేదు అనమాట. అందుకని ఇక ఫుల్గా డే వ్లాగ్ని అయితే తీయలేకపోయాను. సో ఇక్కడ క్లిప్స్ వచ్చేసి సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నాకు రాజు హెల్ప్ చేయడానికి వచ్చాడు. దాదాపుగా 6 months నుంచి పిలుస్తూ ఉన్నాను. తను ఇక్కడ వర్క్ చేయట్లేదు, అంతకుముందు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్క్ చేసుకునేవాడు అనమాట. సో ఇప్పుడు మారిపోయాడు, ఇక్కడికి రావట్లేదంట. ఎందుకో అనుకోకుండా గుర్తొచ్చి కాల్ చేశాను.
మా వారితో కాల్ చేయించాను అనమాట. సో ఇక్కడే ఉన్నాను, వస్తాను అని చెప్పాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పటి నుంచో పిలుస్తున్నాను కదా, ఫైనల్గా ఈరోజు అయితే వచ్చేసాడు. ఇంకా మొక్కలకి పిచ్చి మొక్కలు డామినేట్ చేస్తున్నాయి అన్నమాట. సో మా వారు కూడా అంటున్నారు, ఇక ఉన్న మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టేసుకో, ఎలాగో ఇవి మోడు వారినట్లు అయిపోయినాయి కదా, అంతా ఫ్రెష్గా కూడా అనిపించట్లేదు అని అన్నారనమాట. అందుకని ఇక ఉన్న వాటినైతే తీయించేస్తున్నాను. మందారాలు అండ్ గులాబీ మొక్కలు ఉన్నాయన్నమాట. సో గులాబీ మొక్కలు తీయడం చాలా కష్టం కదా, ముళ్ళతో ఉంటాయి. అలానే ఇవి 4 years బ్యాక్ మట్టి కుండీలన్నిటికీ మార్చింది కూడా రాజుని. సో అది మార్చాలంటే కంపల్సరీగా రాజు ఉండాల్సిందే. పెద్ద కుండీలు కూడా బాగా మార్చేశాడు. సో మళ్ళీ ఆ టైం వచ్చేసింది అనమాట. దీనిలో మందార పూలు ఉంటాయి, మందార చెట్టు ఉంటుంది, రెక్క మందారం అనమాట, పింక్ కలర్లో ఉంటుంది. సో నేను ఊరు వెళ్ళొచ్చేసరికి చూడండి ఎలా అయిపోయిందో. సో వాటిని తీసేయాలి. ఈలోపు టర్టిల్ వైన్ ఫుల్గా అల్లుకుపోయింది బాగా. ఇక ఈ కుండీలో సింగోనియం పెట్టుకున్నాం కదా, ఇవైతే చాలా రోజులు అయిపోయింది, ఇంచుమించుగా 6-7 years అవుతుంది. చిన్న కుండీలో పెట్టుకున్నాను. ఎంత పెద్దగా అయిందంటే ఇంకా కొత్తగా ఎండిపోయిన ఆకులు ఎండిపోతూనే ఉంటాయి, కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. చాలా బుషిగా అనిపిస్తుంది. సో వాటిని తీయడానికి నా వల్ల కావట్లేదు అనమాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా ఈ రాజుతో అయితే తీపించేశాను. ఇంక ఇక్కడ టర్టిల్ వైన్ చూసారా ఎలా అల్లుకుపోయిందో. దీన్ని ఇలా తీయాలంటే అస్సలు ప్రాణం ఒప్పట్లేదు. అందుకని ఇంకా చిన్న పాట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, ఇలా హ్యాంగ్ చేసేవి, వాటిలో వేద్దామనేసి ఇంకా అనుకున్నాను. ఇంకా మా వారేమో కాఫీ కావాలని అడిగారు. సో ఈలోపు నేను కాఫీ పెట్టుకొని వచ్చేసరికి వీళ్ళ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇక్కడ మంచిగా మట్టిని అయితే మిక్స్ చేసి ఇంకా పాట్స్కి అయితే వేసేస్తున్నాడు. చిన్న క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట, అవి కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకంటే ఇవి కొంచెం వరకే మట్టి కలిపారు. సో ఉన్న వాటి వరకు ఇంకా కలపాల్సింది ఉంది, అవి రేపు వచ్చి నెక్స్ట్ డే కలుపుతానన్నాడు అనమాట. ఆల్రెడీ 4 years బ్యాక్ ఇందులో కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అన్నీ మిక్స్ చేసి ఇలా కుండీలకి పెట్టేశాడు, ఫిల్ చేశాడు. అయితే ఇవి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకనేసి మళ్ళీ ఇంకొంచెం కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసి ఇక ఉన్న ఖాళీ కుండీల్లో మట్టి అంతా ఫిల్ చేసేసాడు. యాక్చువల్గా ఇవి స్టాండ్స్ పెట్టుకోవాల్సింది. మా వారిని స్టాండ్స్ అడుగుతూ ఉంటే ఎందుకు నేను అరేంజ్ చేస్తానని చెప్పేసి ఇలా స్టోన్స్ ఉంటాయి కదా, ఇటుకలు, కింద ఇటుకలు బేస్ పెట్టేసి దాని మీద గ్రానైట్ పీసులు ఉన్నాయి మా దగ్గర, వాటితో ఇంక ఇలా సెట్ చేశారు. ఇలా సెట్ చేయబట్టి కూడా 4-5 years అవుతుంది. సెట్టింగ్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాము. ఆ మార్చేటప్పుడు కూడా రాజునే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా మార్చినప్పుడల్లా మన గార్డెన్ కొత్తగా అనిపిస్తుంది కదా. ఇక తెలియకుండానే కాకర చెట్టు కూడా పీకేశాడు. ఇక కాకరకాయలు బాగా వస్తాయన్నమాట మా చెట్టుకి. ఇంకా అలానే ఇక్కడ వర్మీ కంపోస్ట్ చేస్తూ ఉంటాను నేను. కిచెన్లో వచ్చిన కంపోస్ట్ కానీ, గార్డెన్లో చెత్త వస్తుంటుంది కదా గాలికి, ఆకులు, ఎండిపోయిన ఆకులు, అవన్నీ కూడా ఒక టబ్లో పెట్టేసి మట్టి వేసి పెడుతూ ఉంటాను. దాని అడుగున ఇక్కడ వానపాములు ఉన్నాయి చూసారు కదా, సో వాటన్నిటిని కలెక్ట్ చేసి ఇంకా ఇలా కుండీల్లో స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక సండే రోజు చీకటి పడిపోయింది. ఇక లాస్ట్లో ఇక టర్టిల్ వైన్ ఉంది కదా, సో దాన్ని నా దగ్గర హ్యాంగింగ్ పాట్ ఉందన్నమాట. సో హ్యాంగింగ్స్లో కూడా వేశాను. అలానే రాడ్కి హ్యాంగ్ చేసుకునేది ఒక పాట్ ఉంది, దానిలో అలా పీక్కెళ్ళేసి మట్టి ఫీల్ చేసి ఇలా సెట్ చేశాను. ఈరోజు బాగా గాలి కూడా వస్తుంది అండ్ చీకటి కూడా పడిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన పనులు అనేవి రేపు కూడా వస్తా అన్నాడు రాజు. ఇంకా రేపు కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా మా గార్డెన్ ఎలా సెట్ చేసుకున్నాను కొత్త మొక్కలతో అనేవి కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.